శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చోగొన్నగుంటలో ఉన్న చెత్తను కాలువ పూడికలను మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదని టీడీపీ నాయకులే కార్మికులుగా మారి చెత్తను శుభ్రం చేస్తున్న ఘటన ధర్మవరంలో చోటు చేసుకుంది. జోగొన్నగుంటలో గత కొన్నేళ్లుగా కాలువల్లో చెత్త పేరుకుపోయి మురుగునీరు వెళ్లకుండా రోడ్లపైకి వస్తుండటంతో వీధి వాసులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. చిన్నపిల్లలకు జ్వరాలు రావడం, మురికినీరు కాలువలో వెళ్లకుండా రోడ్లపైకి రావడమే కాకుండా ఎండలో కూడా రావడం వల్ల కాలువలకు ఆనుకుని ఉన్న గృహవాసులు కూడా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవడం జరిగిందని వీధి వాసులు పేర్కొన్నారు. ఈ సమస్యను గత ప్రభుత్వంలో కూడా చవిచూశామని, కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సమస్యను అర్థం చేసుకుంటారని అనుకున్నామని తెలిపారు. కానీ మున్సిపాలిటీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, సచివాలయం వారికి చెప్పినా సమస్యకు పరిష్కారం దొరకలేదని వాపోయారు. తక్షణమే తమ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. అన్నీ కట్ చేసుకుంటా అన్నీ కవర్ చేసుకోవాలా అందుకోలేడు ఆయన ఇస్తా అంటాడు తీసుకొడుకోవాలి. నాకు కూడా విషయం గుర్తే మేమే వస్తాను. ఈ పక్కన తీసుకోండి. మా ఏరియా వచ్చేసి ధర్మవరం పట్టణంలో పార్థసారథి నగర్, కానీ మేము ఉండేది జోగవన్కుంట సార్. ఈ జోగవన్కుంటలో వచ్చేసి కాలువలు చాలా బ్లాక్ అయిపోతున్నాయి, నీళ్ళు అసలు పోవడం లేదు. వీళ్ళు వచ్చేసి కౌన్సిలర్కి, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పింటే కమిషనర్కి వచ్చేసి కాలువ తీపిచ్చినాడు. కానీ మొన్న అసలు 8 నెలలైనా ఎత్తేయలేదు. ఇప్పుడు ఈ మంజు అన్న వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి వీళ్ళు ఎత్తేస్తున్నారు.
ఇంకా ఇది వచ్చేసి గవర్నమెంట్కి వెళ్ళి కాలువలు శాంక్షన్ చేసి మాకు నీళ్ళన్నీ మడతంగా పోయేటట్టు చేస్తే మాకు సంతోషం సార్. వర్షాలు వచ్చినప్పుడు కాలువల్లో నుంచి పురుగులు ఎక్కువచ్చేది, పిల్లలకి జ్వరాలు, ఎప్పుడూ జ్వరాలు వస్తూనే ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ జ్వరాలేను. కానీ ఇక్కడ మాకు ఈ కాలువ కానుకొని ఉండే 2 ఇండ్లు ఖాళీ చేసినారు వాళ్ళు నీళ్ళు ఇంట్లోకి పోవడం వల్ల. ఇంకా ఈ మామూలుగా వాటర్ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇంట్లోకి పోతాయి, వాళ్ళు అసలు ఇంకా నీళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఖాళీ చేస్తారు, మళ్ళీ వచ్చి ఎత్తేసుకొని మళ్ళీ మామూలుగా ఉంటున్నారు వాళ్ళు. కానీ అధికారులు చెప్పినాం సార్, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎన్నిసార్లు ఇప్పుడు దగ్గర దాదాపు గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అన్ని కట్టుకున్నారు, అడ్డం ఉన్నాయి, మేము కాలువలు తీసే కాదు, మాకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. మేమేమి వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించుకొని మేమందరము సహకరిస్తామని చెప్పినా కూడా ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు కమిషనర్ కానీ ఎవరే కానీ వాళ్ళు పంపించలేదు. వాళ్ళు వచ్చి కొట్టేసినప్పుడు మేమైనా అడ్డు చెప్పాం కదా, కాళ్ళ మీద కట్టుకోండి, వాళ్ళు రారు, మేము కూడా సహకరించలేకపోతున్నాం. వాళ్ళు వస్తే కదా మేము కొట్టేసుకోండి అని సహకరించేది. వస్తామంటారు కానీ రారు వాళ్ళు. ధర్మవరం పట్టణంలో పార్సార్ నగర్ జోగన్కుంట. ఈ జోగన్కుంటలో గత ఎన్నేళ్ళుగా మేము కంప్లైంట్ పెట్టడం ఒకటే కారణం, ఏమనగా కాలువలు క్లీన్ చేయడం అని ఒక కంప్లైంట్ పెడతాంటే దాన్ని రెస్పాన్సిబుల్గా సరిగ్గా పట్టించుకోక దాని గురించి పక్కన పడేసాను. వచ్చినా కానీ మా లైన్లోకి రావడానికి చాలా ఇబ్బంది పడతాను. కారణం అడిగితే చెత్త బయటికి పోవడానికి చాలా ఇబ్బంది అని చెప్తున్నారు. మాకు ఏదో సొల్యూషన్ వల్ల మాకు చెత్త బయటకు పోయే మార్గం చూడండి, ప్లస్ కాలువలో చెత్త ఎత్తేసే మార్గం అన్నా చూడండి. ఎంతోమంది చాలా పిల్లలు, చాలా మంది పెద్దలు చాలా జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి జ్వరాలతో వస్తున్నాయి. మేము కంప్లైంట్ మంజన్నతో పెట్టడం వల్ల ఆయన పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్ అన్న ప్లస్ వార్డు కమిషనర్ మంజన్న వాళ్ళ చర్య తీసుకోవడం వల్ల వాళ్ళే స్వయంగా వచ్చి మా కాలువలు క్లీన్ చేయడంతో మాకెంతో దుర్భసం ఉన్నది. వాళ్ళతో పాటు మేము గేర్లో ప్రతి ఒక్కరు చేయి వేసి దీన్ని సహకరిస్తున్నాం. ఇదేనా మాకు జరగాల్సిందేదా అని మాకు తెలియజేయడం అనేది. ప్లస్ మా కాలువలు, పోయిన కాలువలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఈ పరిష్కారం జరిగే మార్గం ఏమంటే చూడండి. కమిషనర్కి ఆల్రెడీ 2-3 సార్లు కంప్లైంట్ పెట్టడం వల్ల వార్డు కమిషనర్తో మేము బయలుదేరాలా, వ్యాన్ తీసుకుని అంతా బయలుదేరాలని మేము నిశ్చయించుకున్నాము. కానీ మంజన్న 2 నాళ్ళు చేపిస్తారంట అంటానే ఉంటారు. కానీ సంవత్సరాల కొద్ది గడిచిపోతుంది కానీ మా సమస్యలు మాత్రం తీరలే. మున్సిపల్ వచ్చినా కానీ అంతకంటే ఇంకెక్కువ రాదు. వేరే లైన్లో కానీ వేరే వార్డులో కానీ చెత్త లేకపోయినా కానీ కట్టి పెట్టి తీస్తారు. కానీ మా లైన్లో ఇంత చెత్త ఉన్నది. ఈ చెత్తను క్లీన్ చేయడానికి అస్సలు రావడం లేదు. మళ్ళీ ఏం చేస్తానో మాకేం కర్మేం. కానీ ఈ జోగన్కుంటలో 70 ఇండ్లు ఉన్నాయి. కానీ 70 ఇండ్లకు కానీ ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పరిష్కారం ఉంటాయి కదా. ఈ కాలువలు క్లీన్ చేస్తే ఏదైనా సమస్య క్లియర్ అవుతుంది. కొన్ని ఇళ్ళు నీళ్ళు వాటర్ లీకేజ్, కొన్ని వాటర్ ఇళ్ళలోకి పోతున్నాయి. కాలువలు క్లీన్ చేస్తే వాళ్ళ ఇళ్ళకి నీళ్లు పోకుండా ఉంటాయి కదా. ఎవరికి మంజన్న ప్లస్ పట్టణ తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్ అన్న, మాధవరెడ్డి అన్న, మాజీ మంజు సుధాకర్ అన్న, మంజు అన్న, వీళ్ళంతా కలిసి స్వయం కృషితో వీళ్ళంతా పనిచేసి మాకు కాలువలు క్లీన్ చేస్తున్నారు. మాకు మాత్రం ఇలాంటిదే వీళ్ళని కోరుకోవాలంటే బాగుండదు. తక్షణమే మాకు కాలువలన్నీ క్లీన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. డ్యామేజ్ అయిన కాలువలు కానీ క్యాన్సిల్ చేసి మాకు కొత్త కాలువలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ హాస్టల్ వల్ల కానీ బాగుంటే 10 రోజులు హాస్పిటల్కి పోవాల, అట్లా పరిస్థితి అయిపోయింది మరి. ఈ హాస్టల్ కానీ చాలా నీళ్లు సరిగ్గా పోలే, కాలం ఎత్తే వాళ్ళు రారు, కసువు ఎత్తే వాళ్ళు లేరు, ఎవరు మా సమస్య తీర్చే వాళ్ళు లేరు. మేము చెప్పినట్టు సరే ఇప్పుడు వాళ్ళకి పట్టుకొని మేము చేసుకుంటున్నాం.